అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం జూలై మాసం 19వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ యొక్క జీవితంలో కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. అయితే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు పెద్ద అవకాశాన్ని దూరం చేసే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. చివరిలో చెప్పబోయే పరిహారం మీ యొక్క అదృష్టాన్ని మరింత బలపరిచే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి రోజు ఆనందం, ఆత్మవిశ్వాసం, కొత్త ఆలోచనలతో ప్రారంభమవుతుంది. ఉదయం నిద్ర లేవగానే మీ యొక్క మనసులో ఒక కొత్త ఆశ కనిపిస్తుంది. గత కొంతకాలంగా నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ కదలడం మొదలవుతుంది. మీలో ఉన్నటువంటి ధైర్యం ఇతరులను కూడా ఆకర్షిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఈరోజు మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళాలనే ఆలోచన కూడా చేస్తారు. ఆ యొక్క ఆలోచనలే మంచిదే అయినప్పటికీ అనుభవం ఉన్నటువంటి పెద్దల సలహాలను కూడా వినటం చాలా మంచిది. ఎందుకంటే ఒక చిన్న సూచన మీకు పెద్ద లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి రేపు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కనిపిస్తాయి. మీ యొక్క పనితీరును అధికారులు గమనించే సూచనలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు రావచ్చు. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు. మొదట అవి కాస్త భారంగా అనిపించినా భవిష్యత్తులో ప్రమోషన్లకు కూడా దారితీసే మార్గం కావచ్చు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కొత్త కస్టమర్లు రావచ్చు. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు స్పష్టత అవసరం. చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తే మంచి లాభాలు కనిపిస్తాయి. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కొత్త ఆనందంతో చదువు ముందుకు సాగిస్తారు. గురువుల సూచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. సోషల్ మీడియాపై ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెడితే విజయం దగ్గరలోనే ఉంటుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. చాలా కాలంగా మాట్లాడినటువంటి బంధువుల నుంచి కూడా ఒక శుభవార్త వచ్చే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ప్రేమాభిమానాలు పెరుగుతాయి. చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి మీకు త్వరగా పరిష్కరించుకుంటారు. అవివాహితులకు మంచి బంధాల గురించి చర్చలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో ఉన్నటువంటి వారు భావోద్వేగాల కంటే పరస్పర నమ్మకానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుమానాలకు చోటివ్వకుండా నిజాయితీగా మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి రావచ్చు. అయితే అవసరం లేనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. ఆకస్మికంగా ఒక విలువైనటువంటి వస్తువును కొనాలనిపించే ఆలోచన వస్తుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు. రేపటి రోజు ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మంచి సమాచారం అందే అవకాశం ఉంటుంది. ఆ యొక్క అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొందరికి ప్రయాణ యోగం కనిపిస్తుంది. ఆ యొక్క ప్రయాణం భవిష్యత్తులో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. ఈ యొక్క ఆ రాశి వారికి అదృష్ట సంఖ్య 9, అదృష్ట రంగు ఎరుపు. ఈ రంగులో చిన్న వస్తువును ధరించడం ద్వారా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. అదేవిధంగా శక్తివంతమైనటువంటి పరిహారాలు ఉదయం సూర్యోదయం తర్వాత సూర్య భగవానునికి నీళ్లను సమర్పించండి. ఓం గృహి సూర్యనారాయణ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అనంతరం సమీప దేవాలయంలో ఎర్రని పువ్వులను సమర్పించండి. మీ శక్తికి తగ్గట్టు ఒక అవసరమైనటువంటి వ్యక్తికి అన్నదానం లేదా పండ్లు ఇవ్వండి. ఇది మనశ్శాంతి, ధైర్యం, సానుకూల భావనను పెంపొందించడంలో సహాయపడుతుంది. మొత్తంగా ఈ యొక్క రాశి వారికి అవకాశాలు, గుర్తింపు, ఆర్థిక పురోగతి, కుటుంబ ఆనందం తీసుకువచ్చే రోజుగా కనిపిస్తుంది. అదేవిధంగా మధ్యాహ్నం తర్వాత జరిగే ఆశ్చర్యకరమైనటువంటి మార్పులు, సాయంత్రం అదృష్టాన్ని మార్చే సంకేతాలు కూడా తెలుసుకుందాం. ఈ యొక్క రాశి వ్యక్తులకు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మరింత ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం వరకు నెమ్మదిగా సాగినటువంటి పనులు ఒక్కొక్కటిగా వేగం అందుకుంటాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ లేదా
సందేశం లేదా సమావేశం మీలో ఒక కొత్త ఆనందాన్ని నింపే అవకాశం ఉంటుంది. మీరు ఊహించినటువంటి వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావచ్చు. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఉద్యోగస్తులకు ఉన్నత అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క కష్టానికి ప్రశంసలు లభిస్తాయి. కొందరికి కొత్త బాధ్యతలు అప్పగించబడతాయి. మొదట అవి భారంగా అనిపించినా కెరీర్ ఎదుగుదలకు ఇవే మీ యొక్క బలమైనటువంటి పునాదులుగా మారుతాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి మంచి సమాచారం కూడా అందుతుంది. అదేవిధంగా ఆర్థిక విషయాలలో ఊహించినటువంటి లాభం వస్తుంది. గతంలో ఇచ్చినటువంటి అప్పుల్లో కొంత మొత్తం తిరిగి రావచ్చు. నిలిచిపోయినటువంటి బిల్లులు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బులు పూర్తిగా ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయటం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో పెద్దల సలహా ఒక ముఖ్యమైనటువంటి సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. పిల్లల చదువు లేదా వారి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మంచి వార్త వినే అవకాశం ఉంటుంది. అదేవిధంగా